హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎన్నో ప్రయోజనాలు కలిగిన మనకు మన బాడీలో బ్లడ్ ఇంక్రీజ్ జరగాలన్నా ఎన్నో బెనిఫిట్స్ ఉన్న తోటకూర మనం ఈరోజు చేసేసుకోబోతున్నాం. ఫస్ట్ ఇందుకు కావాల్సినవి ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న తోటకూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. తర్వాత ఒక గిన్నెలో మనకు కావాల్సినంతగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ జీలకర్ర, పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మూడింటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనకు కావాల్సినంతగా పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు వేసి అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఆకులు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా ఇలా కలిపేసుకోవాలి. వీటిని ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 5 minutes తర్వాత ఇలా మూత తీసి మళ్ళీ ఒకసారి ఆకనంతా ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఆకనంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 minutes తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ కర్రీని అంతా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత మనకు తగినంతగా ఇప్పుడే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇలా కర్రీని అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ తీస్తే ఇలా కొంచెం వాటర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కర్రీని అంత బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకు సరిపడినంతగా కారం వేసుకోవాలి. ఈ తోటకూరలో కారం కొంచెం వేస్తేనే బాగుంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు. ఈ కారం వేసుకున్న తర్వాత మళ్ళీ కర్రీని అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 5 minutes మళ్ళీ ఉంచిన తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా తోటకూర మనకైతే రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా కర్రీ చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా ఈ కర్రీ చాలా మంచిది. రక్తం తక్కువగా ఉన్నవారు కూడా ఈ కర్రీని తింటే వారికి చాలా ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ కర్రీని వారంలో ఒక్కసారైనా తప్పకుండా మీరు తీసుకోవాలి. నా కర్రీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.